మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు అవమానకరమని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినవని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు స్పందించకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి మౌనం పాటించడం తప్పుడు ధోరణి అని అన్నారు. మహిళా రిజర్వేషన్లలో డీలిమిటేషన్ కలపడం రాజకీయ దోపిడీ అని ఆరోపిస్తూ బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేశారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ప్రజల ఆకాంక్ష అని భరోసా బలపడుతోందని హరీష్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రాజెక్టు పునర్వికను ప్రకటించారు. కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీదైన చిన్నారులకు ఆర్థిక సహాయం, అవగాహన, గ్లోబల్ ఫార్మా సంస్థలతో చర్చలు చేపడతామని చెప్పారు. దేశీయంగా మందుల తయారీకి ప్రయత్నాలు చేస్తూ కేంద్రంతో కలిసి విధానపరమైన మద్దతు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు పూర్తి సహాయం అందించి ఏ కుటుంబం ఒంటరిగా పోరాడకుండా చూస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, శస్త్రచికిత్స విజయవంతమై కోలుకుంటున్నారని తెలిపారు. వారం రోజుల్లో సాధారణ స్థితికి వస్తారని వైద్యులు చెప్పారని ఎక్స్ లో చిరంజీవి పోస్ట్ చేశారు. ఆందోళన అవసరం లేదని అన్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ తదితరులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అస్వస్థతకు గురైన పవన్ కు జూబ్లీహిల్స్ అపోలోలో శస్త్రచికిత్స చేసి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాగా ఆయన ఆరోగ్యంపై నరేంద్ర మోదీ ఫోన్లో ఆరా తీశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ అభినవ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్ తో లింక్ చేయడం అనవసరమని, వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ న్యాయంగా జరగాలని, జనాభా లెక్కలు, కులగణన ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలని సూచించారు. 2029 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సవాల్ విసురుతూ మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జూన్ 2 నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపై అధికారులు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ తో చర్చించారు. ప్రస్తుతం వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం భరిస్తామని ముసాయిదా ఒప్పందం పంపాలని రైల్వేను కోరింది. ఈ పథకం అమలైతే ప్రయాణికుల సంఖ్య పెరిగి నగర ట్రాఫిక్ తగ్గుతోందని ప్రభుత్వం భావిస్తోంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి షూటింగ్ కు ఎండల కారణంగా నెల రోజుల పాటు విరామం ప్రకటించారు రాజమౌళి. హైదరాబాద్ లో జరుగుతున్న పాట చిత్రీకరణ తర్వాత మే నెల మొత్తం బ్రేక్ ఇచ్చారు. సాధారణంగా చిత్రీకరణలో విరామాలకు ఇష్టపడని జక్కన యూనిట్ శ్రేయస్సు కోసం తన పందా మార్చుకోవడం విశేషం. ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు కొనసాగించనున్నారు. సుమారు 1400 కోట్ల భారీ బడ్జెట్ తో సోషల్ ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, హిందూ ధర్మంపై తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను శ్రీరాముని అవమానించలేదని, హిందువుల భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని, తప్పుడు ప్రచారం జరుగుతోందని తన ఆవేదన వ్యక్తం చేశారు. తనను హిందూ వ్యతిరేకిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. నటి రష్మిక మందన మైసల్ సినిమా కోసం బ్యాంకాక్ లో కఠినమైన స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నారు. దర్శకుడు రవీంద్ర పుల్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె గిరిజన గోండు యువతి పాత్రలో కనిపించనున్నారు. రోజుకు 8 గంటల పాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ట్రైనింగ్ కొనసాగుతోంది. ఆండీ లాంగ్ స్టంట్స్ పర్యవేక్షణలో కేరళలో త్వరలో యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ను ప్రశంసిస్తూ అది అమెరికాకు గొప్ప మిత్రదేశమని పేర్కొన్నారు. సంక్షోభాల్లో కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు తమకు అండగా నిలుస్తుందని, ఆ దేశ ప్రజలు ధైర్యవంతులు, తెలివైన వారని అన్నారు. యుద్ధంలో ఇజ్రాయెల్ గట్టిగా పోరాడి గెలుస్తోందని తెలిపారు. అదే సమయంలో నాటో దేశాలను విమర్శిస్తూ అవసర సమయంలో మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా ఆ కూటమి నుంచి సహాయం ఉండదని ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ నిర్ణయాలకు అడ్డొస్తే ఓటమిని రుచి చూపిస్తామని, తమ నౌకాదళం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఖమేనీ ఈ ప్రకటనలు చేశారు. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేయాలన్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించొద్దని హెచ్చరిస్తూ ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి చర్యలు కొత్తవేం కావని, కానీ అమెరికాను ఒత్తిడికి గురి చేయలేరని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్, అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపింది. యుద్ధం పూర్తిగా ముగిసే వరకు హర్ముజ్ జలసంధి రాకపోకలపై నియంత్రణను కొనసాగిస్తామని ప్రకటించింది.